కళలకు ప్రతిరూపమైన రాజమహేంద్రవరంలో ఈ అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంస్కృతిక నగర రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళ వీధి పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను శాసనసభ ఉపసభాపతి రామకృష్ణరాజు మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సృజనాత్మకత సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్పర్సన్ తేజస్విని ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్ జైల్, ప్రభుత్వ హాస్పిటల్ రహదారిలో చిత్రకళ ప్రదర్శన స్టాల్ 450కి పైగా ఏర్పాటు చేశారు. 600కి పైగా కళాకారులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వారు తమ కొంచెం నుంచి జాలువారిన చిత్రపటాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళలు, సాంస్కృతిక ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అభిప్రాయపడ్డారు. గోదావరి తీరంలో సాంస్కృతిక నగర రాజమహేంద్రవరంలో కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి అద్భుతమైన వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు చెప్పారు. పేదవాడి కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరహా రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్నిదేళ్ల ఈ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు. అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు. నేను కూడా చెప్పాను, మనం తప్పనిసరిగా చేద్దాం. దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసు, ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అంటే సాంస్కృతిక కార్యక్రమాలకి పదవలేదు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మేము మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పేది ఒకే ఒక్క మాట, ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు, కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు. మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తునకల మీ రాజమహేంద్రవరం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ, ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని ప్రోత్సహించాలి. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో 2 లక్షలు పెట్టుకొచ్చాను సార్, పొందామని. అంటే నీకు నచ్చాలి కదా. సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని, తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి, తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ